ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి సినిమా కోరుకోవడం ఆశ, అందులో డాన్స్ కూడా చేయాలనుకోవడం అత్యాశ. ఈ మధ్య కాదు, కొన్నేళ్లుగా డాన్స్ పూర్తిగా మానేశారు పవర్ స్టార్. అప్పుడే చేయలేదు, ఇప్పుడేం చేస్తారని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారట. ఇలాంటి సమయంలో అద్దరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఆయన డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? కొన్నేళ్లుగా డాన్స్లకు పూర్తిగా దూరంగానే ఉన్న పవర్ స్టార్ ఉస్తాద్లో చిందేయడానికి రెడీ అయిపోయారు. దాదాపు దశాబ్దం తర్వాత స్టెప్ లేయబోతున్నారు పవన్. మొన్న విడుదలైన స్టిల్ కూడా ఆ పాటలోనిదే. ఒప్పుకున్న సినిమాలన్నిటినీ పూర్తి చేస్తున్నారు పవన్. ఇప్పటికే వీరమల్లు వచ్చేసింది. సెప్టెంబర్ 25న ఓజీ రాబోతోంది. 2026 సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోంది. వీరమల్లు, ఓజీలో డాన్సులు లేవు, కానీ ఉస్తాద్లో ఫుల్ మీల్స్ పెడుతున్నారు హరీష్ శంకర్. సైమా అవార్డ్స్కు వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పవన్ డాన్స్ పై హింట్ ఇచ్చారు. ఉస్తాద్లో వింటేజ్ పవన్ కనిపిస్తారంటున్నారు డీఎస్పీ. అత్తారింటికి దారేది తర్వాత పవన్ డాన్స్ చేసింది తక్కువే, చేసినా 1-2 స్టెప్పులే. ఉస్తాద్లో దేవి ఫాస్ట్ బీట్స్ విన్నాక తనకు డాన్స్ చేయాలనిపిస్తుందంటున్నారు పవర్ స్టార్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు హరీష్. గబ్బర్ సింగ్ కు మించి ఇది ఉంటుందంటున్నారు హరీష్. మొత్తానికి ఉస్తాద్లో పవన్ డైలాగులే కాదు, డాన్సులు కూడా ఉన్నాయన్నమాట.